వసుంధరా వంటింటికి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను పచ్చి కొబ్బరి క్యారెట్ చట్నీ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, 1 క్యారెట్ తీసుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. 1/2 స్పూను పచ్చిశనగపప్పు వేసాను. వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపి వేయించుకుందాం. బాగా వేగుతాయి. 20 ఎండుమిర్చి కూడా వేసాను. కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి. 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను. ఈ పప్పులు బాగా వేగితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పులు ఎండుమిర్చి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేద్దాము. 1 నిమిషం అటు ఇటు తిప్పేసి 1 స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. కొబ్బరి 1 నిమిషం అటు ఇటు తిప్పుకొని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. ఈ 2 కలిపి 2 నిమిషాలు వేయించుకుందాము. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాము పులుపు కోసం. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నాను. అన్నీ వేగిపోయినాయి పప్పులు ముక్కలన్నీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ వేసుకుందాం. మిక్సీ జార్లో తీసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. అది తిరగాలంటే కొంచెం. మిక్సీ వేసాను. పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు వేద్దాం. ఇప్పుడు చిన్న బాండీలోకి ఆయిల్ వేసి 5 చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని తాలింపు కాలనిచ్చి మనం చట్నీ తీసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి క్యారెట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి.